దమ్ము ధైర్యంతో ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడట్లేదు. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో వీళ్ళే ధైర్యం చేయట్లేదు. బీసీ కోట కేంద్రం ఒప్పుకోవాలనే ఒక సాకు చూపెట్టి స్థానిక ఎన్నికల్ని వాయిదాలు వేస్తోంది. అక్కడే వాళ్ళ దమ్ము ఏంటన్నది తేలిపోయింది. అట్లాగే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు వెయ్యాలి లెక్క ప్రకారం. ఎందుకని ఓపెన్గా కళ్ళ ఎదురుగుండా కనబడ్డారు, బీఆర్ఎస్లోకి వెళ్ళటం అన్నట్టు. అబ్బెబ్బే వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి ఏం రాలేదు, ఇదే కాంగ్రెస్లోకి ఏం రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అంటూ కోమటిరెడ్డి స్టేట్మెంట్. వాళ్ళే చెప్తున్నారు కదా మేము బీఆర్ఎస్లో ఉన్నామని. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ చేత రాజీనామాలు చేయించినో లేదా వాళ్ళని అనర్హత వేటు వేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. అబ్బే మేము లేస్తే మనిషిని కాదు అన్నట్టు, మేము గనక ఓకే అంటే ఎలక్షన్లో గెలిచేస్తామంటూ కోమటిరెడ్డి లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఆ డ్రామాకి పరాకాష్ట. బేసిక్గా అయితే అంటే స్పీకర్ని నిర్ణయం తీసుకోమని చెప్పే అధికారం ఉంది, కానీ ఈ నిర్ణయం తీసుకోని చెప్పే అధికారం కోర్టులకు లేదు. దాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ కథ నడపబోతున్నారు. వాళ్ళు ప్రెషర్ టీము, పార్టీకి వ్యతిరేకులు కాదు, పార్టీలో ప్రజాస్వామ్యతంగా ఒత్తిడి చేసేటటువంటి బృందం అని వాళ్ళే చెప్పుకున్నారు. కాబట్టి వాళ్ళేం పార్టీ ఫిరాయించలేదని నేను నమ్ముతున్నాను అని స్పీకర్ కనుక రెజల్యూషన్ ఇచ్చేస్తే ఎవడేం పీకలేడు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా. కాబట్టి ఆ రూట్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. తద్వారా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ తరపునే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ దాకా కూడా ఇలాంటి నాటకాలు నడుస్తూనే ఉంటాయి.